జోహార్ కామ్రేడ్ మారోజు వీరన్న. జోహార్ జోహార్. కామ్రేడ్ మారోజు వీరన్న 26వ వర్ధంతి సభకు అధ్యక్షత వహించినటువంటి దాసోజు లలితక్కకు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి సిపిఎస్ఐ పార్టీ జాతీయ కార్యదర్శి పగడాల కోదన్నకు, రాష్ట్ర కార్యదర్శి దైద వెంకన్నకు, దళిత భోజన రాజ్యాధికార సమాఖ్య రాష్ట్ర కోకన్నరు గట్ల రాజన్నకు, అదేవిధంగా భీమ్ డ్రమ్ స్థాపకుడు శరత్ చమార్ నలిగంటి శరత్ చమార్కు, అదేవిధంగా వేణన్నకు, కామ్రేడ్ మారోజు వీరన్న పుత్రిక దిశకు, కామ్రేడ్ మారోజు వీరన్న సతీమణి చైతన్యక్కకు, అదేవిధంగా సైంటిఫిక్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ మౌర్యకు, వేదిక మీద ఉన్నటువంటి కొండగన్నకు, అదేవిధంగా సిపిఎస్ఐ పార్టీ జిల్లా కార్యదర్శి బయ్య వెంకన్నకు, సిపిఎస్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు మట్ట లింగన్నకు, మట్టిపల్లి లింగన్నకు, అదేవిధంగా జిల్లా కమిటీ సభ్యులు మట్టిపల్లి యాదన్నకు, ఇక్కడికి వచ్చినటువంటి సిపిఎస్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా కమిటీ సభ్యులు, వివిధ గ్రామాల సభ్యులు, అదేవిధంగా కామ్రేడ్ మారోజు వీరన్న వర్ధంతికి ఈ గ్రామం నుంచి వచ్చినటువంటి అమ్మలకు, అక్కలకు, తల్లులకు అందరి గుడక జై మారోజ్. ఈ దేశంలో విప్లవం రావాలంటే, ఏ దేశంలోనైనా విప్లవం రావాలంటే ఆ దేశం యొక్క 1000 ఏళ్ల చరిత్రను చదవాలని కామ్రేడ్ మావో మాట్లాడడం జరిగింది. ఏ దేశంలో విప్లవం రావాలన్నా ఆ దేశం యొక్క 1000 ఏళ్ల చరిత్రను చదవాలి. అప్పుడు మాత్రమే ఆ దేశంలో ఏ వర్గము ఏ వర్గం మీద పోరాటం చేస్తుంది, ఏ కులము ఏ కులం పైన పోరాటం చేస్తుంది, ఏ కులము ఏ జాతి ఏ వర్గము ఎవరిని దోపిడీ చేస్తుందో తెలుస్తుంది అని చెప్పి కామ్రేడ్ మావో చెప్పడం జరిగింది. ఈ 1000 ఏళ్ల చరిత్రను చదివితే ఈ దేశంలో డబ్బున్నటువంటి వాళ్ళు, డబ్బున్నటువంటి వర్గం, డబ్బున్నటువంటి భూస్వాములు, భూములు ఉన్నటువంటి భూస్వాములు, అదేవిధంగా డబ్బున్నటువంటి పెట్టుబడిదారులు ఈ దేశంలో పేదలను, కార్మికులను, కష్టజీవులను దోపిడీ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ దేశంలో 1000 ఏళ్ల చరిత్రను చూస్తే ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీలను, ఎస్టీలను, బీసీలను ఎవరు దోపిడీ చేస్తున్నట్టే ఈ దేశంలో ఉన్నటువంటి అగ్రకులాలు దోపిడీ చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ దోపిడీ విధానం మారాలంటే, ఈ దోపిడీ విధానం మారాలంటే ఈ దేశానికి మార్క్సిజము మార్గము. కానీ ఆ మార్క్సిజము ఏ విధంగా మార్గం, ఆ మార్క్సిజము ఏ విధంగా మార్గం? ఈ దేశంలో ఉన్నటువంటి పూలే అంబేద్కర్ ఆలోచన విధానంతో జోడించి మార్క్సిజాన్ని, మార్క్స్ ఆలోచన విధానాన్ని ఈ దేశంలో ఉన్నటువంటి పూలే అంబేద్కర్ ఆలోచనతో జోడించి ఈ దేశం యొక్క విప్లవాన్ని ఈ దేశం పట్టించినటువంటి కామ్రేడ్ మారోజు వీరన్న మొట్టమొదటి విప్లవకారుడు. ఈ దేశంలో కులవర్గ దృక్పథంతో ఈ దేశాల్లో విప్లవాన్ని తీసుకురావాలనుకున్నటువంటి గొప్ప మహానుభావుడు. మార్క్సిజాన్ని రష్యాలో ఏం చేయాలని చెప్పి రష్యాకు అనుకూలంగా మారుస్తే, అదేవిధంగా మార్క్సిజాన్ని, లెనినిజాన్ని చైనాలో ఏం చేయాలని చైనాలో మావో రాస్తే, అదేవిధంగా మార్క్సిజాన్ని, లెనినిజాన్ని, మావోయిజాన్ని పుణికిపుచ్చుకొని ఈ దేశంలో ఉన్నటువంటి పూలే అంబేద్కర్ ఆలోచన విధానంతో జోడించి ఇండియాలో ఏం చేయాలని చెప్పి కామ్రేడ్ మారోజు వీరన్న నూతన వర్గకుల సిద్ధాంతాన్ని తయారు చేయడం జరిగింది. నూతన వర్గకుల సిద్ధాంతాన్ని ఈ సమాజానికి అందివ్వడం జరిగింది. వర్గకుల జమిలీ పోరాటాన్ని ఈ దేశంలో మొదలు పెడితేనే ఈ దేశంలో ఉన్నటువంటి కింది కులాలకు, అదేవిధంగా కార్మికులకు న్యాయం జరుగుతుంది, లేకపోతే జరగదు అని చెప్పి వర్గ పోరాటాన్ని, కుల పోరాటాన్ని రెండు జోడించి పోరాటం చేయాలని చెప్పి కామ్రేడ్ మారోజు వీరన్న పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపులో భాగంగా 145 మంది అమరవీరులు, వీరులు, యోధులు అమరులు కావడం జరిగింది. ఆ 145 మంది అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ ఈ దేశము 3 భాగాలుగా కొనసాగుతా ఉంది. ఈ దేశము 3 భాగాలుగా కొనసాగుతుంది. ఏ విధంగా అంటే, ఒకటి గూడాలుగా, ఆదివాసీ గూడాలుగా కొనసాగుతా ఉంది. 2
లంబాడి తండాలుగా కొనసాగుతుంది, 3 కులాల వాడలుగా కొనసాగుతా ఉంది. ఈ దేశం ఏ విధంగా కొనసాగుతుంది అనంటే 3 విధాలుగా కొనసాగుతా ఉంది. 1 ఆదివాసీ గూడాలుగా, 2 లంబాడి తండాలుగా, 3 కులాల వాడలుగా కొనసాగుతా ఉంది. ఆదివాసీ గూడాలను ఆదివాసులే ఏలాలి, ఆదివాసులకే హక్కుంది, ఆదివాసీ గూడాలను ఆదివాసులే ఏలే హక్కుంది. కాబట్టి మా గూడెంలో మా రాజం, మా గూడాన్ని మేమే పాలిస్తామని చెప్పి బీర్సా ముండా పిలుపునిచ్చి పోరాటం చేస్తే ఈ రోజు ఆదివాసీ గూడాలన్నీ కూడా విముక్తి అయిపోయి ఆదివాసీ గూడాలను ఆదివాసులే వెళ్తున్నారు. అంటే ఆదివాసేతరులు, అది ఎస్సీలు కానీ, బీసీలు కానీ, ఓసీలు కానీ ఎవరు కూడా ఈ దేశంలో పుట్టినటువంటి వాళ్ళు ఆదివాసీ గూడాలను ఏలడానికి వీల్లేదు, ఆదివాసీ గూడాలను ఆదివాసులే ఏలాలని చెప్పి బీర్సా ముండా పోరాటం చేస్తే ఈ రోజు ఆదివాసీ గూడాలన్నీ కూడా 170 చట్టం ప్రకారం ఆదివాసీ గూడాలను ఏలేటటువంటి హక్కు ఆదివాసులకు రావడం జరిగింది. అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి గ్రామాలకు తండాలన్నీ, లంబాడి తండాలని ఆమ్లెట్ గ్రామాలుగా కొనసాగినాయి. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో లంబాడి తండాలు గ్రామ పంచాయతీలకు, ఉమ్మడి గ్రామ పంచాయతీలకు ఆమ్లెట్ గ్రామాలుగా తండాలు కొనసాగడం జరిగింది. తండాలు కొనసాగడం వల్ల ఆ తండాల్లో ఉండేటటువంటి లంబాడి వాళ్లకు హక్కులు హరించబడడం కానీ, ఆ తండాల అభివృద్ధికి నోసుకోకపోవడం కానీ, ఆ తండాల్లో ఉండేటటువంటి ప్రజలందరూ ముంబై, దుబాయ్ వలసపోయి వాళ్ళు ఆగమైపోతున్నటువంటి దశలో ఈ తండాలు విముక్తి కావాలంటే, ఈ తండాలు బాగుపడాలంటే, ఈ తండాల్లో ఉండేటటువంటి ప్రజలందరూ బాగుపడాలంటే, ఈ దేశంలో వచ్చినటువంటి స్వతంత్ర ఫలాలు, రాజ్యాంగ ఫలాలు లంబాడి తండాల్లో ఉన్నటువంటి లంబాడి ప్రజలకు అందాలంటే లంబాడి తండాలను గ్రామ పంచాయతీలు చేయాలి. అప్నా తండా అప్నా రాజ్ అని చెప్పి కామ్రేడ్ మారోజు వీరన్న పిలుపునివ్వడం జరిగింది. ఆ విధంగా కామ్రేడ్ మారోజు వీరన్న పిలుపునిస్తే లంబాడి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పోరాటం చేయడం వల్ల ఈ రోజు లంబాడి తండాలన్నీ కూడా 300 జనాభా నుంచి 500 జనాభా ఉన్నటువంటి ప్రతి తండాను గ్రామ పంచాయతీలు చేయడం జరిగింది. ఈ రోజు 8500 తండాలు లంబాడి తండాలుంటే 4500 గ్రామ పంచాయతీలుగా ప్రకటించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కొట్లాడితే ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత లంబాడి తండాలను 4500 గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి ఈ రోజు లంబాడి తండాలు మొత్తము సర్పంచులంతా లంబాడి వాళ్ళే, గెలిచినా ఓడినా సర్పంచులు లంబాడి వాళ్ళే. అదేవిధంగా కామ్రేడ్ మారోజు వీరన్న ఈ దేశంలో 76 సంవత్సరాలు దాటినా, 78 సంవత్సరాలు దాటినా ఈ దేశంలో ఇప్పటికీ నెంబరు గెలవనటువంటి కులాలున్నాయి. నెంబరు గుడిక గెలవనటువంటి కులాలున్నాయి. అంటే నెంబరే 78 సంవత్సరాలు దాటినా నెంబర్ గెలవనటువంటి కులాలు ఇక సర్పంచ్ ఎప్పుడైతాయి, ఎంపీటీసీ ఎప్పుడైతాయి, జడ్పీటీసీ ఎప్పుడైతాయి, ఇంకా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు అనేటటువంటిది అది కలగానే యుగాలుగా గడిచిపోయేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి స్వతంత్ర ఫలాలు, ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని కులాలకు స్వతంత్ర ఫలాలు అందాలంటే, దేశానికి వచ్చి స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు దాటినా రాజ్యాంగం రాసి ఈ దేశంలో రాజ్యాంగ ఫలాలు అందరికీ అందాలని చెప్పి అంబేద్కర్ మాట్లాడినా, అంబేద్కర్ కొట్లాడి అందరికీ హక్కులు పొందపరిచినా ఇప్పటి వరకు ఆ ఫలితాలు అన్ని కులాలకు అందలేదు. నెంబరే గెలవలేకపోతున్నటువంటి పరిస్థితి, ఊర్లో ఒక వార్డు మెంబర్ గెలవలేనటువంటి పరిస్థితి. కాబట్టి దానికి విముక్తి జరగాలంటే, అన్ని కులాలకు అధికారం కావాలి అనంటే మా వాడలో మా రాజ్యం, మా వాడను మేమే పాలిస్తాం, మా వాడకు మేమే పాలకులము, అన్ని వాడలను గ్రామ పంచాయతీలుగా ప్రకటించాలని చెప్పి కామ్రేడ్ మారోజు వీరన్న పిలుపునివ్వడం జరిగింది. ఆ పోరాటంలో భాగంగానే మా వాడలో మా రాజ్య సాధన, లక్ష్య సాధనలో భాగంగానే ఈ రోజు 26వ వర్ధంతి సభను నిర్వర్తించడం జరుగుతున్నది. కామ్రేడ్ మారోజు వీరన్న ఎందుకు వాడలను గ్రామ పంచాయతీలు చేయమన్నాడు? గ్రామ పంచాయతీలు ఎందుకు కావాలి? గ్రామ పంచాయతీలు వాడలు ఇట్లా కాకపోతే ఎప్పటికీ అధికారంలోకి కింది కులాలు ఉన్నారు. అంటే ఒక ఊర్లో ఒక సర్పంచ్ని గెలిపించడానికి, ఒక ఊర్లో 10 కులాలుంటే ఒక కులంలో ఒక వ్యక్తిని గెలిపించడానికి 10 కులాలు కొట్లాడతాయి. కానీ లాస్ట్కు ఒక వ్యక్తి గెలుస్తాడు. ఒక వ్యక్తి గెలిచిన తర్వాత మిగతా 9 కులాలకు అధికారం ఉండదు. అంటే ఒక వ్యక్తిని గెలిపించడానికి, ఒక కులంలో ఒక వ్యక్తిని గెలిపించడానికి 10 కులాలు కొట్లాడి 9 కులాలు అధికారాన్ని కోల్పోతాయి. ఒక కులంలో ఒక వ్యక్తి మాత్రమే అధికారాన్ని
సర్పంచ్ కావడం జరుగుతా ఉంది. కానీ మిగతా కులాలకు అధికారం లేదు. మిగతా కులాలకు అధికారం లేదంటే అధికారం లేని జాతులు అంతరిస్తాయని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పడం జరిగింది. అధికారం లేని జాతులు అంతరిస్తాయని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పడం జరిగింది. అంటే ఈ దేశంలో 3650 కులాల్లో 650 కులాలు అంతరించిపోయినాయి. అధికారం లేకపోవడం వల్ల అంతరించిపోయినాయి. అవి రూపం మార్చుకోవచ్చు, అవి ఊర్లో వదిలిపెట్టి వెళ్ళిపోయినాయి. అధికారం లేని జాతులు అంతరిస్తాయని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏ విధంగా చెప్పిండో ఆ విధంగా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అనేక కులాలు అంతరించిపోతున్నటువంటి పరిస్థితి, లేదా కులాల పేర్లు మార్చుకుంటున్నటువంటి పరిస్థితి, లేదా ఇంకొక కులంలో జైన్ అవుతున్నటువంటి పరిస్థితి, అనేక కులాలు అధికారం లేకపోవడం వల్ల అంతరించిపోతున్నటువంటి పరిస్థితి. ఆ కులాలన్నీ అంతరించిపోవడం అనేటటువంటిది అంటే ఆ కులాలు ఆర్థికంగా అసమానతలను ఎదుర్కొని కులవివక్షతను ఎదుర్కొని ఈ సమాజంలో బతకలేని జాతుల్లాగా మారిపోయి అంతరించిపోతున్నటువంటి పరిస్థితి. 71 లెక్కల ప్రకారం ఈ దేశంలో 71 ప్రకారం ఈ దేశంలో ఈ రాష్ట్రంలో 1,00,000 జనాభా ఉంటే చెంచులు ఈరోజు 5,000 మంది మాత్రమే ఉన్నారు. ఈరోజు 5,000 మంది మాత్రమే ఉన్నారు. కారణం ఏంటంటే వాళ్ళు దానిలో ఒక ఎమ్మెల్యే లేకపోవడం, ఒక ఎంపీ లేకపోవడం, వాళ్ళు సర్పంచ్లు కాకపోవడం, ఈ సమాజంలో వాళ్ళకి అధికారం దక్కకపోవడం వల్లే ఆ జాతులు కూడా అంతరించిపోతా ఉన్నాయి. మా ఊర్లో ఇప్పటి 78 సంవత్సరాలు దాటింది. మేము ఎరకలలో ఇప్పటి వరకు నెంబర్ కాలే. ఒక నెంబర్ వార్డు మెంబర్ ఒక కాలేకపోయినాం ఎరకలలో. మా ఊరు గుడిపల్లి, నాగర్ కర్నూలు జిల్లా, ఒక వార్డు మెంబర్ కాలేదు. ఇట్లా కాని కులాలు ఎన్నో. అదేవిధంగా జనాభా ఎక్కువన్నా కానీ జనాభా తక్కువ వాళ్ళని గెలిపించి జనాభా ఎక్కువ వాళ్ళని ఓడగొడతారు. ఉదాహరణకు వనపర్తి అనేటటువంటి ఊరు దగ్గర 2000 జనాభా గొల్లలు ఉంటారు. తాడిపర్తి అనేటటువంటి గ్రామంలో 2000 జనాభా ఉంటారు గొల్లలు. కానీ ఇప్పటి వరకు వాళ్ళు సర్పంచ్ కాలేకపోయినరు. వాళ్ళ బదులు ఇంకా వేరే వాళ్ళని గెలిపించేటటువంటి ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా శ్రీరంగాపురం అనేటటువంటి ఒక ఊరు ఉంది. 1200 జనాభా మాదిగలు ఉంటారు. ఇప్పటి వరకు వాళ్ళు కూడా సర్పంచ్ కాలేకపోయినరు. కారణం ఏంటి? ఇంకొకరిని గెలిపిస్తారు. తక్కువ జనాభా, ఎక్కువ జనాభా ఉంటే తక్కువ జనాభాను గెలిపిస్తారు. తక్కువ జనాభా ఉంటే అసలే పట్టించుకోకుండా చేసేటటువంటి పరిస్థితి ఉంది. ఎస్సీ రిజర్వేషన్ అయినా, బీసీ రిజర్వేషన్ అయినా, ఏ రిజర్వేషన్ అయినా నిర్ణయించే అధికారం ఈ కింది కులాల వల్ల లేదు. పెత్తందారి కులాలకు, అగ్ర కులాల చేతుల్లో మాత్రమే గ్రామ సర్పంచ్గా నిర్ణయించేటటువంటి పరిస్థితి, వార్డు మెంబర్గా గెలిపించేటటువంటి పరిస్థితి ఈ పెత్తందారి కులాలకు, డబ్బున్నటువంటి కులాలకు, అధికారం చేతిలో ఉన్నటువంటి అగ్ర కులాల చేతుల్లో మాత్రమే నిర్ణయించబడతా ఉన్నది. కాబట్టి ఈ దేశంలో అన్ని కులాలకు సమానమైనటువంటి అధికారం దక్కాలంటే ఏ కులం వాడినా ఆ కులం గ్రామ పంచాయతీగా ప్రకటిస్తే ఆ కులం వాడకు గ్రామ పంచాయతీ కావడం వల్ల సర్పంచ్ కావడం జరుగుతుంది, మెంబర్ కావడం జరుగుతుంది. ఆ కులానికి రావాల్సినటువంటి నిధులన్నీ కూడా, ఆ వాడకు రావాల్సినటువంటి, ఆ వాడ గ్రామ పంచాయతీకి రావాల్సినటువంటి నిధులన్నీ కూడా నేరుగా ఆ వాడకు ఆ గ్రామ పంచాయతీకి వస్తాయి. అప్పుడు ఆ కులం డెవలప్ కావడానికి అవకాశం ఉంటుందని చెప్పి కామ్రేడ్ మారోజు వీరన్న మా వాడలో మా రాజ్యం అని పిలుపునివ్వడం జరిగింది. అంతేకాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ కులాలు 134 కులాలుంటే 34 కులాలు మాత్రమే అసెంబ్లీలో అడుగుపెట్టాయి, 100 కులాలు అడుగుపెట్టలే. అదేవిధంగా ఎస్సీల్లో 59 కులాలుంటే దానిలో 6 కులాలు మాత్రమే అడుగుపెట్టాయి, 53 కులాలు అడుగుపెట్టలే. అదేవిధంగా ఎస్సీలలో 29 కులాలుంటే 3 తెగలు మాత్రమే అడుగుపెట్టాయి. మిగతా 29లో మిగతా 26 కులాలు ఇంకా అడుగుపెట్టలే. అంటే మనం గమనించాలి, 78 సంవత్సరాలు దాటిన 26 తెగలు ఇప్పటి వరకు అసెంబ్లీలో అడుగుపెట్టలేదు. అదేవిధంగా 100 కులాలు బీసీ కులాలు అసెంబ్లీలో అడుగుపెట్టలేదు. అదేవిధంగా ఎస్సీలలో 56 కులాలు 53 కులాలు ఇప్పటి వరకు అడుగుపెట్టలేదు. అంటే ఇన్ని కులాలు అడుగు పెట్టకపోవడం వల్ల ఈ దేశంలో స్వతంత్రం వచ్చిందని, రాజ్యాంగ ఫలాలు అందరికీ దక్కుతున్నాయని చెప్పి ఈ దేశంలో ఉన్నటువంటి పాలకులు, ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏలుతున్నటువంటి నాయకులు ఎలా చెప్పగలుగుతున్నారు? కాబట్టి ఈ దేశంలో ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రజలందరికీ దక్కాలి కదా అధికారం. ప్రజాస్వామ్యంలో, ప్రజాప్రభుత్వంలో, రాజ్యాంగబద్ధంగా ఎన్నుకున్నటువంటి ప్రభుత్వంలో ప్రజలందరికీ కూడా అధికారం దక్కాలి కదా, అధికారంలో భాగస్వామ్యం ఉండాలి కదా. అధికార భాగస్వామ్యం లేదు. అందుకోసమే కామ్రేడ్ మారోజు వీరన్న ఏమని పిలిపివ్వడం జరిగిందంటే 1,00,000 జనాభా ఉన్నటువంటి ప్రతి కులానికి ఎమ్మెల్యే సీటు ఇవ్వాలన్నాడు. 1,00,000 జనాభా ఉన్నటువంటి ప్రతి కులాన్ని ఎమ్మెల్యే నియోజకవర్గంగా ప్రకటించాలన్నాడు.
అదేవిధంగా 2 లక్షల జనాభా ఉన్నటువంటి ప్రతి కులాన్ని ఎంపీ నియోజకవర్గంగా ప్రకటించాలన్నాడు. ఈ రాష్ట్రంలో 32 లక్షల మంది మాదిగలు ఉన్నారు. 32 లక్షల మంది మాదిగలు అంటే 1,00,000 జనాభాకు ఒక ఎమ్మెల్యే అంటే 32 మంది ఎమ్మెల్యేలు మాదిగలు అవుతారు. అదేవిధంగా 2 లక్షలకు ఒక ఎంపీ అంటే 32 లక్షలకు ఎంత అవుతారు? 16 మంది ఎంపీలు అవుతారు. 16 మంది ఎంపీలు అవుతారు. ఈ రోజు ముదిరాజులు అదేవిధంగా 32 లక్షల మంది ఉన్నామంటారు. 16 మంది ఎంపీలు అవుతారు, 32 మంది ఎమ్మెల్యేలు అవుతారు. అదేవిధంగా గొల్లలు 25 లక్షల మంది ఉన్నామంటారు. 25 లక్షల మంది అంటే 25 మంది ఎమ్మెల్యేలు అవుతారు. అదేవిధంగా 13 మంది ఎంపీలు అవుతారు. ఆ విధంగా గౌన్లు ఈ రాష్ట్రంలో 25 లక్షల మంది ఉన్నామంటారు. 25 లక్షల మంది అంటే గౌన్లు 25 మంది ఎమ్మెల్యేలు అవుతారు, 13 మంది ఎంపీలు అవుతారు. ఇట్లా ప్రతి కులం ఎన్ని లక్షలు ఉందో ఆ లక్షల ప్రకారం ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యే సీట్లను ఎంపీ సీట్లను పంచాలని చెప్పి కామ్రేడ్ మారోజు వీరన్న పిలుపునివ్వడం జరిగింది. ఆ పోరాటమే ఈ రోజు దళిత బహుజన రాజ్యాధికార సమాఖ్య ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో కొనసాగిస్తున్నాం. కాబట్టి కామ్రేడ్ మారోజు వీరన్న పిలుపునిచ్చినటువంటి మా వాడలో మా రాజ్యం 1,00,000 జనాభాకు ఒక ఎమ్మెల్యే 2 లక్షలకు ఒక ఎంపీ ఉండాలనేటటువంటి ఈ పోరాటంలో ఈ గ్రామ ప్రజలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు అందరూ భాగస్వామ్యం కావాలని చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి లలితక్కకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాను.